సన్నిధిలో భయభక్తులుగా జీవించటకు నీ సహాయం దయచేయండి ప్రభా. ఎవరైనా ప్రభా నాయన పాప భక్తులుగా నీ దేవున నీ భయముతో ప్రభుత్వం నీ సహాయం దయచేయండి. తండ్రి మీకు వందనాలు. ఇదిగోనైనా శ్రేష్టమైన సమయం ప్రభా సంఘ పాస్టర్ గారికి మీ చేతులకు అప్పగిస్తాము తండ్రి. మీ దాసుని ప్రభు నాయన కుటుంబాన్ని దీవించండి. ఇచ్చిన ఎంత చిన్న బిడ్డలు ప్రభు దీవించండి. అమ్మగారిని దీవించండి. చేస్తున్న సేవ పరిచయం దీవించండి ప్రభు. మీకు వందనాలుగా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ దాసులతో ఈ రోజు ప్రభు ఏ వాక్యము మీరు మాట్లాడి ఉన్నారు మీ దాసులతో మీరు మాట్లాడి నాయన మాకు వినిపించండి. మీ శిలువ చాటును పరుచుకొని ప్రభా మీ దాసులు మాట్లాడేది కాదు, మీరే బోరగా ఉండి మీ దాసులతో లోతైన నరవారు మాకు వినిపించండి. వాక్యము రెండంచులు గల ఖడ్గం. వాక్యము మా ప్రాణానికి కాపాడుతుంది, మా దావుకు వెలిగిస్తుంది. మీ వాక్యం మాకు అవసరం నాయన. మీకు వందనాలు ప్రభా. నా తండ్రి అంతమంది ఎన్ని మీటింగ్లు పెడతారు వాక్యం కోసం వస్తున్నారయ్యా. మంచి మంచి సేవలు ప్రభా మేమన్ని మీటింగ్లు చెప్పిన వాక్యం తండ్రి గుడి కదిలిపోతుందని వాక్యం బ్రతికిస్తారు, వాక్యం తీరుస్తారు. ఆయన వందనాలు ప్రభా. బాధలో నన్ను తీరుస్తారు. మనసులో సహాయం లేదు, నీ సహాయం మాకు కావాలా. మనసులో పేరుకే కానీ నీ దేవున నీవు తప్ప ఇంకొకరు లేరు ఈ లోకంలో. నువ్వు దేవుడివి, నువ్వు గణపరిచేవాడు తండ్రి. నీకు వందనాలు. నీ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఇదిగో నాయన నా బిడ్డ ప్రభా నీ యొక్క సెక్రటరీ పదం ఆయన తండ్రి భాస్కర్ దీవించండి. చేయించున్న పరిచయం తండ్రి ప్రతి ఆదివారం కూడా చక్కగా నడిపిస్తారు. మీ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. గత దినాల్లో అనారోగ్య పరిస్థితులు ఉంటుంది ప్రభా. నడుము నొప్పితో తండ్రి మేము తండ్రిని ప్రార్థన చేస్తాం. మీ బిడ్డలు శ్వాసతించావు ఆయన. నీకు వందనాలు. నీ బిడ్డలు చక్కగా వాడకండి ప్రభా. నీ సేవలు నీ పరిచయం ఆ కుటుంబాన్ని దీవించి దేవుని ఆశీర్వాదము దయచేయమని మరొకసారి నాయన సంఘ పాస్టర్ గారి పాదాలు పెడుతున్నాం. మీరే ఉండి మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో మనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. జీవం కలిగిన దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి ప్రభు యొక్క కృప, ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మూడవ దినము 6వ నెలలో ప్రియ సంఘ బిడ్డలందరికీ కుటుంబాలకు ప్రభు యొక్క ఆత్మీయమైనటువంటి ప్రార్థన మొదలుకొని సమయం వరకు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి కృప, అదేవిధంగా సంఘ కమిటీకి దేవుడు అనుగ్రహించినటువంటి పేదలకు అద్భుతమైనటువంటి ప్రభు యొక్క ప్రణాళికలో నూతనమైనటువంటి ఆయన యొక్క బాహుల్యము మీకు తోడుగా ఉండి నడిపించి బలపరిచిన గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి మరొకసారి మనము తండ్రి దేవుడిని మనము స్తుతించే బిడ్డలుగా ఆయన సంఘంగా ప్రభు సెలవించినట్లు రాకడ సమీపిస్తూ ఉండగా మనము విసుగక మానక తప్పక దేవుని సహవాసాన్ని మనము కూడుకోవాలని భక్తులైన పౌలు వారు ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. కనుక రాకడ సమీపిస్తూ ఉండగా మనమైతే ఆదివారం మాత్రమే కూడుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు అవకాశాన్ని ఇంకా మనము అడగాలి. ప్రభువా ఈ సన్నిధి లేక ఎక్కువగా మేము కూడుకోవాలి. శుక్రవారం కూడా దేవుడు మనకు అనుగ్రహించారు. ఇంకా దేవుడి సన్నిధిలో మనము ఏదో దేవుడి బిడ్డల ప్రార్థన చేసి వెంటనే మన జీవితాల్లో మళ్ళా యథావిధిగా మన కష్టాలు, మన పరిస్థితులు, బాధల్లో మనము పరుగులు తీస్తూ ఉన్నాం. కానీ ఎక్కువ సమయము దేవుడి సన్నిధిలో మనము దేవుడి ఆత్మతో ఎంపబడితే దేవుడు చాలా అద్భుతమైనటువంటి ఆ రాకడ సమీపిస్తూ ఉండగా మనకు కావలసినటువంటి చాలా శ్రేష్టమైన సంగతులు, అనేకమైనటువంటి ఉద్దేశాలు నీవు రాత్రి నిద్రిస్తున్నప్పుడే ఆయన అంటాడు కదా కీర్తనకారులు, రాత్రి నిద్రిస్తుండగానే తమ ప్రియులకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడంటే అంటే వేకువన నువ్వేం చెయ్యాలో నీకు రాత్రే కొన్ని తలంపులను, ఆలోచనలను మన మనసులో, మన మదిలో పెడతారు దేవుడు కదా. వేకువ నువ్వు లేచేసరికి ఆ ప్రేరేపణలు, ఆ తలంపులే దినచర్యగా ఏం చెయ్యాలో ప్రభు ఆత్మ మనకు విరివిగా నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా.
కాబట్టి దేవుని సన్నిధిలో మనం గడుపుట, సహవాసాన్ని మనం కొనసాగించుట, ఇది ఎంతో గొప్ప ధన్యత. చూడండి, ఆ దినాల్లో అయితే అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో వారు ప్రతి దినము ఇంటింట కూడుకొని దేవుని యొక్క పళ్ళలో పాల్గొంటుండేవారు. కాబట్టి మనం అటువంటి అద్భుతమైనటువంటి క్రాస్ చేసే, వాడకం చేసేటువంటి కృప, అటువంటి వచనాలపై మన ఆత్మ ఉండునుగాక. దేవుని పట్ల మనకు వాంఛ పెరగాలి. దేవుని పట్ల ఆత్మ సంబంధమైనటువంటి ఈ పరీక్షలో, ఆత్మ సంబంధమైనటువంటి ఈ అధ్యాయములలో మనము ప్రతి క్షణము కూడా మన మెసారిక్ అనేటువంటిది, మన ఓటింగ్ అనేటువంటిది మన పుస్తకంలో ప్రభువు తెరిచినప్పుడు ఇంత అద్భుతంగా కుమారుడు ప్రతి క్షణము కూడా యజ్ఞం చేశాడు, ప్రతి నిమిషము కూడా ఇంత క్షుణ్ణముగా దీటైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడని దేవాది దేవుడు మనందరి పట్ల మురిసిపోయే కృప ఆత్మదేవుడు అనుగ్రహించి నడిపించుగాక. ప్రభు సన్నిధిలో ఎన్నో తలంపులు, ఆలోచనలతో ప్రతి దినము దేవుడు సంఘానికి మేపడానికి, కాయడానికి, పోషించడానికి చాలా శ్రేష్టమైనటువంటి సందేశాలు, అనేకమైనటువంటి ఊహాగానములతో లేఖన భాగాల్లో ఎన్నో తలంపులు ఒక ప్రవాహంగా పంపిస్తున్నప్పుడు వారందరినీ కూడా మీకు ఒక క్రమంలో, ఒక ఆర్డర్లో ఉపదేశాన్ని అందించడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. రాత్రి 2:30 వరకు కూడా ఇంకా ధ్యానిస్తున్నప్పటికీ ఎన్నో ఎన్నో సంగతులు హృదయం నిండిపోతూ ఉంది. ఈ పుస్తకాలు రాయలేని పరిస్థితులు. ఈరోజు నిజంగా దేవుడు ఆయన రాకడ సమీపిస్తూ ఉన్న కొలది సంఘానికి చాలా చాలా నేర్పించడానికి దేవుడు తన సేవకుని సిద్ధపరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఈ ప్రార్థనలు బట్టి ప్రత్యేకంగా మరొకసారి ఈ తరపున దేవాది దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని సంగమ, పాత దినాల్లో గృహాలు చాలా వీక్గా కట్టేవారు. అంటే ఏ వర్షం వచ్చినా ఆ ఎస్టాబ్లిష్ ఎలా ఉండేదంటే అంత బలంగా లేదు. కానీ కుటుంబ జీవితాలు అద్భుతమైన బలంగా ఉండేవి, చాలా స్ట్రాంగ్గా ఉండేవి, దృఢముగా స్థిరంగా ఉండేవి. అది ఓల్డ్ డేస్లో ఉన్నటువంటి హిస్టరీ. కానీ ఇప్పుడున్నటువంటి దినాలలో గృహాలు చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. ఇల్లు చాలా అద్భుతంగా నిర్మాణాలు జరిగిస్తూ ఉన్నారు. కానీ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి, సహవాసం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతున్నాయమ్మా, చాలా వీక్గా కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆత్మ సంబంధంగా ప్రతి క్షణము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం బలం పొందుకోవాలి. శుక్రవారం అద్భుతమైన దేవుడు ఆ ఉపదేశం అయిపోయిన తర్వాత కూడా ఇంకా దేవుడు నాకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ప్రభా అక్కడ మాట్లాడితే బాగుంది, ఇంకా మంచి తలపులు ఇచ్చారు. ఆ యొక్క బలహీనమైన ఆవులు ఆ 41వ అధ్యాయం ఆదికాండంలో ఏటిలో నుండి వచ్చాయి. బలమైన ఆవులు అప్పుడే వచ్చి జమ్ము దగ్గర మళ్ళీ ఆహారం పూజిస్తూ ఉన్నాయి. కానీ ఏమీ పూజించలేదు, ఏమీ ఆహారం లేదు. బలహీనంగా చిక్కిపోయి నీరసంగా అసహ్యంగా ఉన్నటువంటి ఆ 7 బలహీనమైన జబ్బు పట్టే ఆవులు మాత్రము బలమైన ఆవులను ఇవి తినేస్తూ ఉన్నాయి. నిజానికి సింహాలు కదా ఆవులు తింటాయి, క్రూరమైన మంచి మృగాలు కదా ఈ యొక్క జంతువులు తింటాయి. కానీ ఆవులే ఆవులు తినే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా మనం చూసామమ్మా? ఎక్కడా చూడలేదు. ఇంకా మనుషులు తినే నర మృగంలో వంటి నరపక్షంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆవులు తినే ఆ భయంకరమైనటువంటి ఆ డ్రీము మరో చూస్తూ ఉన్నాడు. ఆ డ్రీములో అతను పక్కనే ఉన్నాడు. నిజ జీవితంలో ఉంటే ఇతనే కూడా తినేసినేమో కళలో ఆయన కలవరం చెందాడు. మనసంతా చాలా దుఃఖంతో నిండిపోయింది. అనుకుంటూ ఉన్నాను, అది కరువు సంవత్సరాలు, ఆఖరి దినాలు అవి రాబోతున్నాయని ముందుగా దేవుడు కరువు చూపించాడు. అయితే ఇప్పుడు భక్తుడు అంటాడు కీర్తనలో, ప్రభువా నా ఆత్మ సింహముల మధ్య ఉన్నది. అంటే సింహముల మధ్య శరీరం లేదు, కానీ సింహముల మధ్య ఏమున్నదంటే ప్రాణం ఉన్నదంట. ఈరోజు ఆ సింహము అది కాండ్రిస్తూ గర్జిస్తూ ఎవరిని మృదుమా అని
శరీరాలను తినడానికి కాదు, ఈ యొక్క భయంకరమైనటువంటి మృగము ఆత్మలను తినడానికి వస్తూ ఉంది. ఎంతమంది ధైర్యంగా ఆ 7 ఆవులు కూడా తిరగబడితే అప్పుడే మేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఒడ్డున ఇంకా అధికమైన శక్తి కలిగి ఉన్నాయి, కానీ 7 కూడా అప్పగించుకుంటూనే ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా ఫలం లేనిది అని అనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క బిడ్డలుగా మనము 29వ కీర్తన ఆ యొక్క ఉత్తరపంతి భాగంలో ధ్యానించాం. అక్కడ ఏమంటూ ఉన్నాడు, అద్భుతమైనటువంటి మాట, దాంట్లో నుంచి మనము ఉపదేశంలోకి వెళ్దాం. దేవుని సంగమ ఆ యొక్క 29వ కీర్తనలో ప్రియ సంగమ ఏమంటూ ఉన్నాడంటే, దేవాది దేవుడు భక్తుడైనటువంటి దావీదు ద్వారా 7వ చరణంలో యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది అని అంటూ ఉన్నాడు. చాలా అంటే ఇంగ్లీష్లో ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ డివైడ్స్ ద ఫ్లేమ్ ఆఫ్ ఎ ఫైర్. ఫ్లేమ్ ని డివైడ్ చేస్తున్నాడు. అంటే అగ్ని జ్వాలలు మనకు కనిపిస్తాయి, ఒక అగ్ని కనిపిస్తుంది, అగ్నిని కూడా దేవుడు ఏం చేస్తాడంట, డివైడ్ చేస్తూ ఉన్నాడు. 120 మంది అక్కడ కూడుకుంటే ఆ 120 మందికి కూడా ఒకే అగ్ని కాదు, 120 మంది పైన 120 మందికి ఒక్కొక్కరి మీద ఆయన రాలేడు. అగ్ని జ్వాలలు విడుదల చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ఫ్యాన్స్ వింటూ ఉన్నాయి. మనము ఆ యొక్క మెజర్ ఆ టెస్ట్ చేస్తే ఆ వైబ్రేట్ అనేటువంటిది మనకు కనిపించదు, కానీ 0% నుంచి కొంతవరకు ఆ వైబ్రేట్ అనేటువంటిది కొంతవరకు ఆ ఇన్సైడ్లో ఉన్నటువంటి గ్రిల్ని షేక్ చేస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి సిటీలో ఒకే టేబుల్ పైన మనం కూర్చొని ఉన్నాం, ఒకే స్థానంలో మనం నివాసం చేస్తూ ఉన్నాం, ఒకే పరిశుద్ధ మందిరంలో మనమంతా ఆశీనులై ఉన్నాం. అయితే ఆయన స్వరమునకు అంత పెద్ద సముద్రం పైన కూడా జలముల పైన ఆయన స్వరమునకు వినబడుతున్నారు. మనం బీచ్కి వెళ్ళి ఒక 100 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తిని కేకేస్తేనే అది ఏమాత్రం కూడా డ్యామేజ్ చేయదు. అంటే అంత పెద్ద అద్భుతమైనటువంటి ఉప్పెన, ఆ యొక్క ఉప్పెనకు, ఆ తరంగాలకు మనము ఏమాత్రం కూడా మన స్వరం వినిపించలేదు. దాని భాష వినిపిస్తూ ఉంటారు, దాని ప్రభావం వినిపిస్తూ ఉంటారు, కానీ ప్రభు యొక్క స్వరము అది లేవలనీయ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈరోజు ఆయన స్వరము లెబానోను వృక్షాన్ని కూడా అది మొక్కలుగా చేస్తూ ఉంటాడు. అంటే ఎంత హెచ్చుగా ఉన్నటువంటి ఆ వృక్షాలు, దేవదారు వృక్షాలు. కొన్ని మందిరాలలో దేవదారు వృక్షాలు ఆస్ట్రేలియా నుంచి కూడా చక్కగా పార్వతీపురం దగ్గర వీరగట్టడం అని అక్కడ కూడా తెలుగు ఆర్టిస్ట్ చర్చిలో ఆ యొక్క దేవుడి బిడ్డల దేవదారు వృక్షాన్ని తీసుకొచ్చారు. చాలా అమౌంట్ ₹1,000 ఆ చర్చిని డెకరేట్ చేశారు. ఏది ఏమైనా దేవుని స్వరానికి చెట్లు కూడా విరిగిపోతూ ఉన్నాయి, చెట్లు కూడా టేబుల్స్గా మారిపోతూ ఉన్నాయి, చెట్లు కూడా విండోస్గా మారిపోతూ ఉన్నాయి, మనకు కావలసిన ఫర్నిచర్గా మారుతూ ఉంది. అదే టేబుల్ పైన దేవుని స్వరము ఒకరోజు మైకిస్తే, ప్రభా నీ స్వరానికి మేము స్పందించాం, నీ స్వరానికి మేము సబ్మిట్ అయిపోయాం ప్రభా అని అద్భుతంగా వైబ్రేట్ అవుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. అదే టేబుల్ పైన 3గా కూర్చుంటున్నాం, 4గా కూర్చుంటున్నాం, 5గా కూర్చుంటాం, 2గా కూర్చుంటాం, 1గా కూర్చుంటాం, కొంచెం కూర్చోం. ఈరోజు టేబుల్స్ వైబ్రేట్ అవుతూ ఉన్నాయి. అదే టేబుల్ పైన వివిధ మనస్తత్వాలు ఒకే షేప్లో ఎందుకు రావట్లేదు, ఒకే కోణంలోకి ఎందుకు రావట్లేదు, ఒకే స్వరూపంలోకి ఎందుకు రావట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు పోతూ ఉన్నాడు. దేవుడు నిజంగా ఆనంద చెబుతూ ఉన్నాను దేవుడి సన్నిధిలో. దేవుడు ఈ కాలం దినాల్లో మనం అనుకుంటాం దేవుడు ఏంటి ఇష్టపడుతూ ఉన్నాడు, దేవుడు దేన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఉపవాసాలు ఉంటూ ఉన్నాం, దేవుడి సన్నిధిలో అద్భుతమైన ఆఫరింగ్ ఇస్తూ ఉన్నాం. అయితే దేవుడు అంటాడు కదా, నీవు అర్పణలు ఇచ్చిన కంటే మాట విందా శ్రేష్టము. ఇఫ్ యు నాట్ బిలీవ్ మై వర్డ్
For what purpose? Bringing many things. It will be meaningless in your life. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి రోజు మన జీవితంలో 10 విషయాలు అసహించుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు ఐ హేట్ దిస్ అంటారు. చాలా ఇమిటేషన్గా ఇటుబుల్గా ఉన్నానని అంటాం. దేవుడు కూడా కొన్ని విషయాలు అసహించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమ, మొదటగా దేవుడు అసహించుకుంటున్నది ఏంటంటే, మనకి లోకా సువార్త యేసు ప్రభువు స్వయంగా చెప్తారు. 16వ అధ్యాయము 15వ వచనంలో, మనుషుల ఎదుట నీతిమంతుడు అనిపించుకొనుట దేవుడి దృష్టికి అసహ్యము. ఇదే ప్రభువా, మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుంటే మంచిదే కదా, మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుంటే సంతోషమే కదా. ప్రజల ఎదుట, అధికారుల ఎదుట, సంఘం ఎదుట, గొప్ప గొప్ప వారి యొక్క నీతిమంతులు అనిపించుకుంటా నువ్వే కదా నీతిని రాజ్యాన్ని వెతకమన్నావు. ఇదేంటి నీతిమంతులు అనిపించుకుంటే అసహ్యం అంటావేంటి? కిందనే మాట్లాడు, మనుష్యుల ఎదుట నువ్వు నీతిమంతులుగా అనిపించుకున్నావు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నీ వ్యక్తిగతమైన మనసు చూస్తున్నప్పుడు, నీ ఆలోచన చూస్తున్నప్పుడు, నీ యొక్క ఒంటరితనంలో ఎందుకు అంత భయంకరంగా నా పోలికలో ఉన్నటువంటి మరో బిడ్డ మీద, నా స్వరూపంలో ఉన్నటువంటి మరో కుమార్తె మీద ఎందుకు నీకు అంత ఆదేశము? ఇక దేవుడి సంగమ, ఆయన మొదటగా అసహ్యము. నీతిమంతుడు అనిపించుకుంటే ఆయనకు అసహ్యం లేదు. నీతిమంతుడు అనిపించుకొని ఆయన దగ్గరికి వచ్చేసరికి ప్రభువు చూడట్లేదులే, మనుషులు కదా చూస్తున్నారు అనుకున్నప్పుడు ఎంత నలిగిపోతాడో, ఎంత పాపం వచ్చేస్తుంది ఆయనకి. దేవుని సంగమ, అదొక లిమిట్ తెచ్చేది. బొబ్బుల దగ్గర కిందలో అని పేట, అక్కడ ఒక 44 కుటుంబాలు, 150 మంది సభ్యులు. ప్రతి ఇంటిని కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక భయము, ఆందోళన. ఎంతవరకు నిజమైన ఆత్మ, నిజమైన శక్తి అంటే ఏంటో తెలియని అనేక క్షుద్ర శక్తులు వారి 44 మందిలోనే కొన్ని కుటుంబాలు వారు ఆ యొక్క బ్లాక్ ట్రిక్స్ చేస్తూ ఉన్నారు, బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉన్నారు, స్టాప్ చేస్తూనే ఉన్నారు. వారిలో వారికి కాలొచ్చి మేము భయపడిపోతూ ఉన్నాం అంటున్నప్పుడు ప్రభు అద్భుతంగా ఆ స్థానంలోకి పంపించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ యొక్క సమస్యలన్నింటి నుంచి తక్కువ దినాల్లోనే అద్భుతం జరిగిందండి. సభలు సోదరు చెల్లిద్దాం హల్లెలూయా. ఇలా జరిగినప్పుడు నిజంగా ప్రార్థన చేసినప్పుడు అటువంటి సంఘ పెద్దలు, అయితే దయచేసి ఈ ప్రార్థన మాత్రము ఈ శక్తులను బంధిస్తున్నామని ప్రార్థన చేయండి. ఇది ప్రపంచంలో 7 వింతలు, ఇదేంటి 8వ వింత భావాలు ఇన్ని సంఘాలు చూసాము. ఎక్కడ కూడా వాక్యానికి విరుద్ధంగా ఇవి బంధించడమే కదా మన లక్ష్యము. నువ్వేంటి బంధించవద్దని అంటున్నావంటే ఇది బంధించకూడదు. ప్రభా ఏంటి చెయ్యాలో వద్దా, ఇదే నీ పరీక్ష. అదేమో అమాయకమైన ప్రజలు, అమాయకమైన బిడ్డలు వాక్యంలో ఇంకా ఎదుగుతూ ఉన్నారు. అద్భుతంగా చాలా ఆప్షన్లు ప్రెజెంట్లో వస్తూ ఉంటుంటారు జనాలలో. కొంతమంది మరి ప్రభు వాళ్ళు ఇంకా ఏమి తీసుకోరు, మేము పాలిటిక్స్లో ఉంటామండి, ఏవో మిస్టేక్లు ఉంటాయి కాబట్టి ప్రభు వాళ్ళు తీసుకోరు అంటే ప్రభు వాళ్ళు తీసుకోవు, బంధించవద్దు అంటారు. కానీ దేవుడి సన్నిధిలో నచ్చినట్లుగా నాయకత్వము చేస్తానంటూ ఉంటారు. 7 పెద్దలుగా దేవుడు ఎట్లా ఆనాటి దినాల్లో అపోస్తుల చేతి నుంచి ప్రార్థన చేస్తే ఎవరు చెప్పండి, ఇద్దరు అద్భుతంగా కనిపిస్తారు. రాళ్ళతో పక్కబడి చంపబడిన శ్రమను, గుర్రాల కంటే వేగంగా రథములతో పరిగెట్టి బాప్తిస్మం ఇచ్చిన ఎవరు చెప్పండి, మర్చిపోవడం ఈ సైడ్ ఫిలిప్పు. హల్లెలూయా. ఇద్దరు తప్ప మిగిలిన 5 ఎక్కడ కనిపించండి. ఈరోజు ప్రియ దేవుడి సంగమ, బాబు ఈ సంఘానికి నమస్కారం అంటాను చెప్పేసి దేవుడి సంగమ, దేవుడు ప్రభువు శాస్త్రులు అంటాడు. శాస్త్రులు చూసి వీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. వీరు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు చుట్టుముట్టి ఉన్నారు. దేవుడు పెట్టారా
ఈరోజు నీతిమంతులుగా లోకంలో మనం అనిపించుకుంటే దేవుడి దృష్టికి వచ్చేసరికి అది దేవుడే అసహించుకుంటూ ఉన్నాడు. మొదటి అసహ్యము. ఈరోజు దేవుడు ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చదువుకున్నటువంటి ప్రియ దేవుడి బిడ్డ మొదటి సమయం 2వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. సమూయేలు, ఈ పేరుకే ఎంత ఘనతో తల్లినటువంటి అన్న దేవుడికే పేరు పెట్టింది. ఏంట పేరు? సైన్యములకు అధిపతి దేవుడా. ఈ పేరు ఎవరు పెట్టలేదు, ఈమె పెట్టింది. ఈరోజు దేవుడికి మనం ఎన్ని ఎన్నికలు తీసుకురాగలుగుతున్నాం? వారు పెట్టే పేరులే మనం చెప్తూ ఉన్నాం తప్ప మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుడిని పొగుడుతూ ఉన్నప్పుడు కొత్త పేర్లతో మన బిడ్డలైతే ఎన్నో విధాలుగా చిన్ని బుజ్జి కన్నా ఎన్ని విధాలుగా పిలుస్తాం. ఈ సృష్టికర్త దేవుడిని ఏ రీతిగా నీవు పొగుడుతూ ఉన్నావు అన్న ఆయనను ఎంతగా ఇంటికి వెళ్తే చాలా బాధ, చాలా దుఃఖము, గర్భఫలం లేదని వేదన, నా భర్త నన్ను వదిలేస్తాడేమో అదొక టెన్షను. ఆ దినాల్లో గర్భఫలం లేకపోతే సమాజంలో చాలా భయంకరమైన చిన్న చూపు రోజు ఆమె నలిగిపోతూ ఉంది. కానీ ఆమెకి వాటంతటికంటే దేవుడి సన్నిధి శీలోహులోకి ప్రతి ఏటా వెళ్ళేది, ప్రార్థించేది. ఎందుకు? దేవుడి సన్నిధిలో నాకు కుమారుడు కావాలి అని అంటుంది. ఏ కుమార్తెలు మనుషులు కాదా? ఆడబిడ్డలు వారేమో దేవుడి పోలిక కాదా? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన సెలవించినట్లుగా నేను సృష్టి ప్రారంభంలోనే వారి ఇద్దరిని కూడా నేను ఏకరీతిగా నిర్మించాను అంటున్న దేవుడు. ఈమె మాత్రం ప్రత్యేకంగా ఎందుకు నాకు కుమారుడు కావాలి అంటూ ఉంది. చెప్పండి ఎవరైనా? అప్పుడప్పుడు చరిత్ర పుస్తకాలు కూడా చదవండి. కొన్ని మీటింగ్స్లో ఆ యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్ కొన్ని సబ్జెక్టులు ఉన్న బుక్స్ని అమ్ముతుంటారు. ఆ స్కాలర్స్ మనం చదవాలి, చరిత్ర కూడా ధ్యానించాలి. ఎక్కువ చరిత్రలోనే ఉంది అసలైన కథ. నెగటివ్స్ మనం చూస్తుంటే అది అసలు నిజంగా ఒక్కొక్క నెగటివ్ కనీసం 10 సంవత్సరాలు పడుతుంది దేవుడు పెట్టారు. అంత సబ్జెక్టు పరిశుద్ధ గ్రంథానికి దేవుడు చాలా చాలా వృత్తాంతమైతే ఉంది. ఈరోజు కుమారుడే కావాలంటూ ఉంది. ఎందుకంటే భయంకరమైనటువంటి ఏలి కుమారులు ఆ యొక్క శీలోహులో ఉన్నారు. ఈ లోక్ని ఫీనెహాసు అనేటువంటి ఇద్దరు వీరు మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆడబిడ్డలు వచ్చి ప్రార్థన చేయలేరు. ఏ బయట వరండలో ప్రార్థన చేయలేరు, ఆ గుమ్మంలో ప్రార్థన చేయలేరు. ఒంటరిగా కొన్ని పైకి వెళ్ళి ఏకాంతంగా ఉంటూ దేవుడి దగ్గర గడపాలి. ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తే ఇటువైపు నుంచి ఏ చిన్న కుమారుడు వచ్చి లాంటి వెళ్ళిపోతాడు, పెద్ద కుమారుడు వచ్చి రక్షిస్తాడు, క్రూరమైన కాటు వేస్తాడు, భయంకరమైన నేత్రాలతో, భయంకరమైనటువంటి కామాంధ్రలతో చాలా ఘోరమైనటువంటి వారి జీవితాలు శీలోహులో దేవుడు మందిరాన్ని విడిచిపెట్టాడు. చూడండి ఆ మాట ఎక్కడైతే చాలా సంవత్సరాల తర్వాత కీర్తనలో చెబుతాడు దేవుడు పెట్టారు. 78వ కీర్తన 78వ కీర్తనకి చదవండి 60వ వచనం. 78వ కీర్తన 60వ వచనం చూడండి. శీలోహు మందిరము తాను మనుష్యులలో సంస్థాపన చేసిన పురాణమును చూసారా? శీలోహులో ఉన్న మందిరము కాబట్టి దేవుని మందసం ఎవరికి వెళ్ళామా? ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోతూ ఉన్నా, మోసుకెళ్ళిపోతూ ఉన్నా ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత గడ్డలు వచ్చాయి, కానీ ముందే గడ్డలు రానివ్వలేడా? అసలు ఆయన ముట్టుకుంటేనే వచ్చా, అక్కడికక్కడే చనిపోయాడు కదా. అంత శక్తి కలిగిన దేవుడు ఎందుకు కొన్నిసార్లు సైలెంట్గా ఉంటాడు? దేవుడు ఏదో లేడు అనుకోకండి. నిజంగా దేవుడి శక్తి మామూలుగా ఉండదు. దేవుడు ఆయన యొక్క శక్తి దాన్ని చెప్పాను కదా ఆ 23వ కీర్తనలో, అగ్ని జ్వాలలను ప్రస్వలింపజేసే ఆయన మాట ఏదో చేతకాని మాట అనుకోకండి. ఆయన వాక్కు పని చేయట్లేదు అనుకోకండి.
ఆయన సమయము ఇంకా రాలేదనుకోకండి. నిజంగా దేవుడు ఈ యొక్క శీలోహును దేవుడు ఎంత ప్రేమించాడో, ఈ శీలోహులో ఉన్న మందిరమును, అక్కడ ఉన్నటువంటి గుడారమును ఆయన ఏం చేశాడంట? విడిచిపెట్టాను. దేవుడు పెట్టారా? శీలోహులో భయంకరమైన పరిస్థితి. దానికి కారణము చూడండి, అక్కడ ఏమంటున్నాడు ఒకసారి 59వ వచనం దానిపైన. దేవుడు దీన్ని చూచి చూడండి, దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు ఇందాకేమో దేవుడు మనుష్యుల ముందు నీతిమంతులు అనిపించుకున్న వారిని అసహించుకుంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు బహుగా అసహించుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు నీ వాక్యం ఎంత గొప్పదన్నా నువ్వే కదా. ఇశ్రాయేలు నీ యందు నా ఆత్మ నిలిచి ఉన్నదని అంటూ ఉన్నావు కదా. అటువంటి ఇశ్రాయేలుని దేవుడు బహుగా అసహించుకుంటూ ఉన్నాడు. శీలోహులో ఉన్న మందిరాన్ని, గుడారాన్ని ఆయన విడిచిపెట్టాడు దేవుడు పెట్టారు. ఇంకా ఏమంటాడు చూడండి, అందులోనే 67వ వచనం. పిమ్మట ఆయన యోసేపు గుడారమును, చివరికి యోసేపు గుడారం కూడా అసహించుకున్నాడు. ఇదేంటి? యోసేపు ఫలించి కొమ్మ, దాని రెమ్మలు గోడపై ఎక్కి వ్యాపించి ఉన్నాయి. ఎన్ని సమస్యలు గోడలు అడ్డొచ్చినా, ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా, ఎన్ని ఆటంకాలు పెద్ద పెద్ద ఎత్తులో ఉన్నా యోసేపు మాత్రం నీ అద్దులో నీ యొక్క ఆప్షన్స్ నన్ను ఏమి చేయలేవని ఎక్కి మరీ కూర్చున్నాయంటే. హల్లెలూయా. అటువంటి యోసేపును కూడా, యోసేపు గుడారాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడన్నా? అసహించుకుంటూ ఉన్నాడు. యోసేపు ఎంత ఇష్టమో దేవునికి, ఇశ్రాయేలు దేవునికి ఎంత అద్భుతమైనటువంటి వాడు. ఈరోజు దేవుడు వారిని అసహించుకుంటూ ఉన్నాడు. అంటే నిజానికి యోసేపుని అసహించుకోవట్లేదు. యోసేపు తరము అలా వెళ్ళిపోతూ ఉండగా కొన్ని వేల కాలానికి వారి బిడ్డల బట్టి అసహించుకుంటున్నాడు. ఆమోసులు ఏమంటాడు ప్రభు? మీ తండ్రులు ద్రాక్షలు తిన్నారు, మీ పిల్లల యొక్క పళ్ళు పులిసిపోయి ఉన్నాయి. ఇదేంటిది? నేను తింటే ఆ యొక్క స్వీట్నెస్, ఆ బెటర్నెస్, ఆ యొక్క ఏదో ఒక టేస్ట్ నాకు ఆ ఫీలింగ్ కలగాలి, కానీ ఏమో భుజిస్తుంది నేను, సమస్య పాలైపోతుందేమో. బిడ్డలైతే ఎంత బాధండి అసలు. ఈరోజు దేవుడు బిడ్డలుగా మనం దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడు బిడ్డలారా, మన గుడారాలను, మన నివాసాలను ఆయన నివసించాలంటే, ఆయన సంచరించాలంటే ఈరోజు మనము దేవుడి యొక్క బిడ్డలుగా ఆయన ఏదైతే అసహించుకుంటున్నాడో అది మనము కూడా అసహించుకుంటున్నాక దేవుని యొక్క తండ్రిగా, దేవుని యొక్క తల్లిగా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొదటి సమయంలో గ్రంథంలో ఈ రీతిగా మీరు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడి సన్నిధిలో ఘోరాతిఘోరముగా పాపాన్ని భయంకరంగా చేస్తున్నారు. ఇంకా కాలాలు తీసి ఎవరు మందిరానికి రావడానికి భయపడిపోతున్నారు. ఇంకా మందిరానికి కాలాలు తీసి రావాలంటే ఎంత దేవుడి బిడ్డల స్వేచ్ఛ ఉండాలి. వీరు మందిరంలోకి వస్తే ఏ దిక్కు నుంచి ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా రక్షిస్తారనే భయంతో ఆడపిల్లలు రావడానికి భయపడిపోతున్న పరిస్థితులు అవి. అయితే వారేమో బలులు అర్పించడానికి ఇష్టపడిపోతున్నారు. స్త్రీలేమో భయంకరంగా ఉన్నాయి, కానీ బలు మాత్రం మీకు అర్పిస్తాం ప్రభు. స్వేచ్ఛా బలు, ప్రతిష్ఠిత బలు, ప్రత్యేక బలు, శృంగ బలు, ఇంటి అద్భుతమైన బలు పేర్లైతే నేనే పెట్టుకోవచ్చు. సేకరించే వాళ్ళకి అది నచ్చుతుందో లేదో అసలు ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితులు. నిజానికి మనం అన్నిసార్లు కూడా వచ్చాం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థన జవాబు వచ్చింది, నేను పరిశుద్ధుడే, నేను నీతిమంతుడే, నా ఉపవాసంలో ప్రతిఫలం పొందుకున్నాను అనుకుంటాం. మోషే గారిని కూడా దేవుడు పంటతో మొదట ఏం చెప్పాడు? మాట్లాడమన్నాడు. మాట్లాడి ఏమొచ్చింది? జలములు వచ్చాయి. రెండోసారి ఏమన్నాడు? మాట్లాడమన్నాడు, పంపమన్నాడు. ఇతనేం చేశాడు? ఎన్నిసార్లు?
2 సార్లు కొట్టాడు. మొత్తం ఎన్నిసార్లు కొట్టినట్లు? మొదటిసారి ఒకసారి, రెండోసారి 2 సార్లు, 3 సార్లు సిలువ వేసినట్లుగా ఒక్కసారే సిలువ వేయబడాలి, ఒక్కసారే నీవు బాప్తిజం పొందాలి, ఒక్కసారే చనిపోవాలి. కొన్ని క్రీస్తు సంఘాలు ఆంధ్రాలో ఉంటాయంటే ఈ బాప్తిజం పొందిన ఆ ప్రాంతాలు ఏదో దారిలో ఆదివారం మిస్ అయిపోతాం కదా వెళ్ళామనుకోండి, క్రీస్తు సంఘంలో నేను బాప్తిజం పొందితేనే ప్రభు వల్ల పొందాను, అదే బాబు మళ్ళీ బాప్తిజం పొందాలంటే రండి, ఇదే నిజమైన బాప్తిజం, ఇదే లేదు అక్కడ మేము పొందేవాళ్ళంటే లేదు లేదు ప్రభు వల్ల లేదు క్యాన్సర్. దేవుడు సంగమ ఆశ్చర్యమైన పరిస్థితులు, డిఫరెంట్ డాక్టర్స్ అనమాట. బాప్తిస్మము నువ్వు దేవుని ఎందుకు పొందిన అది కొంతమంది వారు చెప్పినట్లే పొందాలి. ఇక్కడ చూడండి, మాట్లాడమని చెప్పాడు, కొట్టాడు, కొట్టేసరికి అయినా సరే ఏమొచ్చిందమ్మా రెండోసరి, నువ్వు నన్ను కొట్టావు కదా, ఇన్ని లక్షల జనాంగ మధ్య మోసే నేను అవమానం అయిపో, నీ క్షేమైపో అని దేవుడే కానీ భావిస్తే ఎంత బాగా ఉంటుందండి. కానీ జాబులు వచ్చిన మోసే అనుకుంటున్నాడు, ఫీలింగ్ ఎన్నో ఫీలింగ్, నేను కొట్టినా సరే ద్రోహులారా రండి ఆగండి అన్నా సరే దేవుడు అర్థం చేశారంటే నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని అని మోసే అనుకుంటున్నాడు. నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు పరిశుభ్రంగా ఉన్నా లేకపోయినా, నీకు నచ్చినట్లుగా నచ్చినవి నమ్ముతూ, నచ్చినవి సేవిస్తూ, నచ్చినవి దేవుడు లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోతుంటే బాగా ఉన్నాయి ఇంకా బతికేస్తున్నాయి. 2 సంవత్సరాలు అబ్బాయి, 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు పక్కన అయ్యింది, ఇదేదో నా బలమనే నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అవకాశము ఇస్తూ ఉన్నాడు. ఆమె ప్రేమ దీర్ఘకాలము భరిస్తూ ఉంటాడు. మనకు కొన్ని బలం భరిస్తూ ఉన్నాడు. ఎంతకాలం భరిస్తాడు? ఇంకా అసహనం లోపట ఎంతగా ఉన్నదో అది మనం చూడాలి. ప్రభువా నీవు ఏ విషయంలో అసహించుకుంటున్నావు అది ఎప్పుడైనా మనం అడుగుతూ ఉన్నావా? అసలు దానికోసం సబ్జెక్ట్ ఏమైనా పనిచేస్తూ ఉందా? భక్తులకే అసలు ఆలోచన లేదు. నీరు వచ్చేసింది, అయిపోయింది, సమయం వచ్చింది, నువ్వు చూస్తావే తప్ప అందులో ప్రవేశించలేదు. గుండెలు బాధలు ఏడుస్తూ ఉన్నాడు, ప్రయోజనం లేదు. అదే మనమే ఆ ప్లేస్లో ఉంటే తప్పకుండా అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఏంటది? ఎంతమంది పాలు తేలి ప్రవహించే దేశానికి వెళ్తే నేను ఎక్కడ ఉండిపోవాలా, నేను వెళ్ళను, వీటికి కూడా దాన్ని చెప్పి శ్వాసలు పరిచయం వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళరు. కానీ మోసే ఇల్లంతా నమ్మకమైన వాడు కాబట్టి రూపాంతరంలో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాడు. తమిళ సోదరు ఈరోజు దేవుడు పట్టుకొని వేడుకుంటున్నాడు, అవకాశం ప్రభు, అవకాశం ప్రభు. కానీ దేవుడు రూపాంతరంలో రాజ్యాలు దేవుడు. ఈరోజు దేవుడు అసహించుకుంటున్నటువంటి ఈ యొక్క ఓపెని పోనీ ఫీనహాసులను బట్టి అన్నమ్మ భయపడిపోయి, ప్రభువా ఆడబిడ్డనే కానీ ఇస్తే, నీకుగా నడిపిస్తే, యాసకురాలుగా సేవకురాలుగా ఉంటే మాత్రమో ఆమె భయపడైపోదు. నువ్వు కుమారుడికి ప్రభా పరిచయం పాడైపోయింది, సేవక లేదు. ఈ యొక్క శీలోహం అంతా ఎంత ఘోరంగా ఉన్నది. ఈ యాజకుడు అయ్యో 99 సంవత్సరాలు ఈ యొక్క వృద్ధాప్యంలో కన్నులేమో భారంతో ఉన్నాయి, శోకత్వము అసలు మందత్వంతో చూడలేకపోతూ ఉన్నాడు. ఆత్మీయ సత్యాన్ని చూడలేకపోతున్నాడు, బాహ్యమైనటువంటి కుమారులు చేసే లోపాలను కూడా చూడలేకపోతూ ఉన్నాడు. ఒకవేళ చూసినా గద్దించలేకపోతూ ఉన్నాడు. కాబట్టి మెడవిరిగి అది చనిపోయాడు. ఫిలిష్తీయుల చేతిలో కుమారులు చనిపోయారు. మందసమేమో చెరపట్టబడ్డది. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో నాకు కుమారుడు చెబుతావా? ఈరోజు మనం ఏం అడుగుతాం? నా ప్రభు అందరూ మా వంశంలో ఆడబెట్టినైనా నాకు కుమారుడు ఇచ్చినైనా ఎందుకు అంటే నీ డబ్బా పట్టడం కోసం ఏదో చూపించుకోవడం కుమారులు కావాలి. దేవుడు సగమ పర్పస్, ఒక ఉద్దేశంతో నువ్వు ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి. దేవుడు అంటే కుమారుడు అని చెప్పారు. ఆ స్థానంలో నువ్వు ఏది అడుగుతూ ఉన్నావు? ఉద్యోగం అడుగుతున్నావా, స్వస్థ అడుగుతున్నావా, లేకపోతే ఇంకా ఏదేదో నువ్వు అడుగుతూ ఉన్నావా? ఆ ఉద్దేశం వెనుక తప్పకుండా ప్రభువు వీళ్ళు ఈ యొక్క పరిస్థితుల్లో
చాలా బలులకి ఇష్టపడిపోతున్నారు దేవుడి దగ్గర. దేవుడు దాన్ని హేట్ చేశాడు, ఇటుకులుగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇశ్రాయేలుగా ఆయన అసహించుకుంటున్నాడు. యోసేపు గుడారం అసహించుకుంటూ ఉన్నాడు. నీతిమంతులు అనిపించుకునే వాళ్ళని అసహించుకుంటూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, చివరికి ఆయన దగ్గరికి తీసుకొచ్చే ఈ నైవేద్యాలను కూడా అసహించుకుంటూ ఉన్నాడు. తర్వాత చూడండి, దేవుని సంగమ అట్లా సమయం అయిపోయింది. చాలా మాటలు 66వ అధ్యాయము యెషయా గ్రంథంలోను, అక్కడ కూడా 1 నుంచి 4వ వచనంలోను దేవుడు నైవేద్యాన్ని అసహించుకుంటూ ఉన్నాడు. మలాకి 1వ అధ్యాయం 6 నుంచి 14 వచనాలు, మీరు మీ అధికారికే తెలియజేస్తారా, మీరు కోరుకున్న నాయకులుగానే చేస్తారా, వారికైతే శ్రేష్టమైన తీసుకొస్తూ ఉన్నారు. కానీ యెహోవా మందిరానికి మాత్రము మీరు గుడ్డివి, మీరు కుంటివి, మీరు హేయమైనవి, బలహీనమైనవి మీరు తీసుకొచ్చి మేమేం చేశాము, మేము ఏమనిపించామని మరలా అంటున్నారని దేవుడు ఎంత బాధపడి చిన్న ప్రవక్త లాస్ట్ ప్రవక్త మలాకీకి సెలవిస్తున్నారు. ఆ తర్వాత 400 సంవత్సరాలు ఈ యూనివర్సిటీ 400 సంవత్సరాలు ఇంకా వ్యర్థమై మీతో మాట్లాడమని సైలెంట్ అయిపోయింది దేవుడు. అందుకే సెంటర్లో వైట్ పేజీ మనకు కనిపిస్తుంది. కొత్త నిబంధన మరలా ప్రభు ద్వారా, నిజానికి మన ద్వారా ప్రభు ఈ లోకానికో సంఘంతోనో ఇరుగు పొరుగుతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ద్వారా దేవుడు ఆయన స్వరాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. ఇట్టివాడే కదా యెహోవా ఆత్మ అని ఒక పరు యోసేపు చూసి సాక్షి ఇచ్చాడు. వాక్యం ఎక్కడ యోసేపు చూసి చెప్పేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన స్వభావం, మన హావభావాలు, దేవుని సంగమ, మన యొక్క ఆకృతి, మన యొక్క నైజం, మన బాహ్యమైనటువంటి ఆ యొక్క చూపించినటువంటి స్పందన, కొంతమంది అసలు కూర్చోడానికి భయపడిపోతూ ఉంటారు. కొంతమంది ప్రైజాన్ని చెప్పడానికి కూడా చెప్తే ఏమంటాడేమో, చెప్తే ఏమి దశమంటాడేమో, చెప్తే ఏమంటాడేమో. ఎన్ని సంవత్సరాలైంది ఒకరికొకరు దేవుని నామంలో దేవుడి వెళ్ళా పలకరించుకున్నారు. ఈరోజు దేవుడు బాధకరమైనటువంటి అసహ్యకరమైనటువంటివి చూడండి. మీకు చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము అక్కడ ఒక లిస్టే ఇచ్చాడు దేవుడు పెట్టారు. సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం నుంచి యెహోవాకు అసహ్యములైనవి 6 ఉన్నాయంటే. He hated 6 things but 7. అక్కడ 7 ఉన్నాయి, కానీ అక్కడ 6 చెప్తూ ఉన్నాడు. అదేంటంటే అహంకార దృష్టి అండి, కల్లాడు నాలుగు అంటండి, నిరపరాధులను చంపు చేతులాగండి. ఏంటి దుర్యోచనలు అంటామా? దుర్యోచనలు అనే మాట ఇంగ్లీష్లో విక్విడ్ ఇమిగ్రేషన్ అని మాట వాడేది. విక్విడ్ అంటే ఇమిగ్రేషన్ అంత భయంకరమైనటువంటిది, ఇంకా పర్వాలేదు, అంత ఘోరమైనటువంటిది. తెలుగులో మాత్రం దుర్యోచన మాట వాడాడు. ఇంగ్లీష్లో ఆ యొక్క విక్విడ్ ఇమిగ్రేషన్ అంటే ఇంకా దాన్ని వర్ణించలేని అంత ఘోరమైన డీప్ డార్క్నెస్ అన్నమాట. ఆ తర్వాత ఈడు చేయటకు త్వరపడి పరుగులేదు కాలు అంట. దేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగములు. పాపం చక్కగా పుట్టారండి. తల్లి ఏమో తండ్రి వారిని ఎంతో ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమారులు, నలుగురు కుమారులు, ఇలా చాలా మంది పుట్టుంటారు. వారికి వివాహం అయిన తర్వాత మరి ఆ ప్రేమ వచ్చే భార్యల ద్వారా వెంటనే సపరేషన్ అయిపోతారు, వెంటనే డివిజన్స్ వచ్చేస్తాయి, వెంటనే బార్డర్స్ వచ్చేస్తాయి. ఇంకా అసలు అలరించే పరిస్థితులే ఉంటుంది. అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవారు. ఈరోజు ఈ 6 రకాల సందర్భాలు మనం ధ్యానిద్దాం. ఆయన అసహించుకుంటూ ఉన్నాడంట. ఈ 6 విషయాల్లో చెప్పేటువంటి నీతిమంతులను పిచ్చుకునే విషయంలో, నైవేద్యాల విషయంలో, యజ్ఞాల విషయంలో దేవుడు చాలా చెప్పాడు. దేవుడు పెట్టారు ఈ 10 విషయాల్లో ఆయన అసహించుకుంటూ ఉన్నాడు. ఈ 10 విషయాలు ఒకవేళ మన జీవితంలో ఒక్కటి ఉన్నా
దావీదు గారేమో 10 ఆజ్ఞలు పాటించాడా? దేవుడు ఏం చెప్పాడు మోసే ద్వారా? ఈ 10 ఆజ్ఞలు, ఇటు 5 పలక, ఒక పలక 5, ఇటు ఒక 2 పలక 5, 5 ఎన్ని? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు చక్కగా 9 పాటించాడు. లాస్ట్ ఏం చేశాడు? ఇన్ని వల్ల పొరుగు వారిని. దేవుడు అక్కడ 9 ఆజ్ఞలు పాటించి ఒక్కడు పాటించకపోయినా అది అసహ్యమే, అది హేయమే. ఈరోజు దేవుడు ఎట్లా మన జీవితంలో దేవుడికి ఇంపైన సువాసనగా కొత్త నిబంధన దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఈ సంఘంలో మనమంతా కూడా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, ఫ్రమ్ అప్ టు బాటమ్, ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్, ఎక్కడ వైబ్రేట్ అయితే ఆ బ్యాక్ కూడా ఒకే స్పందన వెలుగుదాకా. అందులో డివిజన్స్ అనేటువంటి ఉండకూడదు. ఎందుకంటే మనం ఏమై ఉన్నామో ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక శరీరము. ఆయనే అంటాడు, నా మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముక నాడి అని అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆయన మాంసంలో, ఆయన ఆత్మలో, ఆయన శరీరంలో, ఆయన ప్రాణంలో మనం మిళితమైపోయిన దేవుడు కాదు. ఈరోజు మనకి ఒకరు బాధ వస్తే అక్కడెక్కడో చివరి నుంచి ఉన్న వారికి కూడా బాధ రావాలి. సెంటర్లో వచ్చిన వారికి వస్తే బయట ఉన్న వారికి కూడా రావాలి. అందరికీ వస్తే రాలేని వారికి, ఇంటి దగ్గర ఉన్న వారికి కూడా రావాలి. యేసు నామములో ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో 10 రకాల పరిస్థితుల్లో దేవుడు చాలా పరిస్థితుల్లో అసహించుకుంటున్నప్పుడు దేవుడు తిరిగి బాప్టిస్ట్ చర్చిలో నిజంగా చాలా సంతోషం. దేవుడు అన్ని లక్షణాలు కలిగినటువంటి ఆత్మను ఉంచాడు దేవుడు కదా. ఆమేన్. నేను సేవకుడిగా ముఖశుద్ధి చేయట్లేదు, నిజం చెప్తూ ఉన్నాను. దేవుడు అద్భుతమైన ఆత్మ ఇక్కడ ఉంచాడు. అంటే మన ఇతరులు ఏ ఉద్దేశంతో ఇక్కడ దేవుడి రాయి పైన కన్నీళ్లు కాల్చి అభిషేకమనే పరిశుద్ధ ఆత్మతో ప్రారంభించారో ఆ 110 సంవత్సరాల అనంతరము అదే ఆత్మ కొనసాగుతూ ఉంది. అనే దాన్ని మనము కాపాడుకుంటాము. మన బిడ్డల పళ్ళు రామోస్ గారు చెప్పినట్లు పులిసేటట్లు చేస్తామో అది మన చేతిలోనే ఉంది. రాబోతున్న తరాలకు కూడా అద్భుతమైన కృపతో దేవాది దేవుడు ప్రతి విషయంలో ఆనందించి సంతోషించి మనందరం గొప్పలతో చేసి నడిపించాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నా వద్ద ఉన్న ఈ పరిమితుల వచ్చి ప్రార్థన సంస్కృతిగా ఆశిస్తున్నాం. ఈ పరిమితుల పరిశుద్ధ తండ్రి, ప్రభావ నేను వారు కూడా ప్రభావ సజీవులతో కాచి కాపాడారు ప్రభావ. నేను మీకు లెక్కలేదు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ఇదిగోనైనా ప్రభావ ఈ పరిశుద్ధ దినాన్ని, ఈ సమయాన్ని మంచి వాతావరణం ఇచ్చిన ప్రభావ. ఇదిగోనైనా ప్రభావ మంచి వాక్యమైనా ప్రభావ మీ యొక్క దాసు మంచి వాతావరణాలు చెప్పుచున్న ప్రభావ. నేను మీ యొక్క దాసుని దీవించి ఆశీర్వదించండి, ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభావ. మీ వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇదిగోనైనా ప్రభావ ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. లేదా ఇదిగోనైనా ప్రభావ రాత్రి పెట్టదు రావతండి మరొకసారి దయచేయమని అడుగుతున్నాం. మీ వందనాలు ప్రభావ. ఇదిగోనైనా ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డకు కూడా దీవించండి ప్రభావ. సండే స్కూల్ బిడ్డకు కూడా దీవించండి, టీచర్ కూడా దీవించండి ప్రభావ. అలాగే ప్రతి విషయంలోనైనా ఏ సమస్యలో ఏ బాధ వచ్చినైనా మాకు తెలుసు ప్రభావ. తండ్రి ప్రతి అవసరాలు తీర్చిన గొప్ప యేసయ్య మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ఇదిగోనైనా ప్రభావ ఈ ఆరాధన అంతట్లో ప్రభావ మీరు కాచి కాపాడి ప్రభావ మీ వందనాలు. ఇదిగోనైనా తండ్రి ఆరాధన దీవించి ఆశీర్వదించమని, అలాగే వీళ్ళు ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నామైనా. ఇదిగోనైనా ప్రభావ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో సమస్య